సత్యవేణి గారు శశికిరణ్కి ఫోన్ చేసి ఏడుపు స్టార్ట్ చేసేశారు. అమ్మా ప్లీజ్, నీకు అన్ని విషయాలు చెప్పాం కదా, వాళ్ళని కొంచెం సెట్ అయ్యే వరకు వాళ్ళకి కొంచెం టైం ఇవ్వు. నువ్వు ఇప్పుడు వెళ్ళి ఉన్న సమస్యలు పెంచకమ్మా. పాపకి శశాంక్నే తన రియల్ ఫాదర్ అని కూడా తెలియదు. ఇంకా వాడు చెప్పలేదు. పాప ఈరోజే హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళింది. తనకి కొంచెం మెల్లగా చెప్తాడు అని శశికిరణ్ వాళ్ళ అమ్మకి చాలా అంటే చాలా చక్కగా నచ్చ చెప్పేలాగా ప్రయత్నిస్తున్నాడు. అంటే అప్పటి వరకు నేను నా మనవరాల్ని చూడకుండా ఉండాలా అని వాళ్ళ అమ్మ ఏడుస్తూ ముక్కు చీదుకుంటూ శశికిరణ్ తోటి ఫోన్లో గొడవ చేసేస్తోంది. అమ్మా, ఇన్నాళ్ళు ఉన్నావు కదా పాపకి దూరంగా, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు. శశాంక్ ఏదో ఒకటి చెప్పి నీ దగ్గరికి తీసుకుని వస్తాడు అని అన్నాడు. అంతే అంటావా? వేరే మార్గం లేదా? నాకు పాపని చూడాలనుందిరా అని తల్లి మరొకసారి అడిగింది. అంతే, ఇక నాకు మీటింగ్ ఉంది, ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పేసి కొంచెం అర్జెంటు పని ఉండటం వల్ల శశికిరణ్ ఫోన్ కట్ చేసేశాడు. అప్పుడే శశాంక్ ట్రాలీతో కిందకి దిగి వచ్చాడు. శశాంక్ని చూసిన తల్లి ఎక్కడికి వెళ్తున్నావురా అని కొంచెం కంగారుగా అడిగింది. నేను శిశిర వాళ్ళ ఇంటికి వెళ్తున్నానుమా, తను ఇక్కడికి రాను అంటోంది అని శశాంక్ చెప్పాడు. ఇదేం విడ్డూరం రా బాబు, నువ్వు వాళ్ళింటికి వెళ్ళటం ఏంటిరా? అయినా తనకి ఎంత పొగరు, ఇన్ని సౌకర్యాలు ఉండగా ఇక్కడికి రాకుండా నిన్ను అక్కడికి రమ్మని అందా అని ఇంకా గుడ్లు మిటకలిస్తూ అన్నది వాళ్ళమ్మ. అమ్మా, శశిర నన్ను రమ్మనలేదు. అసలు ఇప్పుడు రానిస్తుందో లేదో కూడా నాకు తెలియదు. బట్ నేను తనను పాపని వదిలి ఉండనే లేను. తను ఏమన్నా సరే నేను అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటున్నాను అని శశాంక్ చాలా అంటే చాలా బాధపడుతూ అన్నాడు. నువ్వెందుకు వెళ్ళటం? పాప నీ హక్కు. నీ హక్కుని తీసుకువచ్చుకునే హక్కు నీకుంది. తానే వస్తుంది వెనక. పాప నీ కూతురు, తనకి ఉన్నట్టే నీకు కూడా హక్కు ఉంది పాపపై, మర్చిపోకు అని తల్లి చెప్పింది. నేను తనని వదిలేసినప్పుడే నా హక్కులు కూడా వదిలేసుకున్నాను అన్నాడు శశాంక్. అది కాదు నాన్న, అందరూ ఏమనుకుంటారు నువ్వు అక్కడికి వెళ్తే అని మరలా బుజ్జగించి తనకి నచ్చ చెప్పాలని ట్రై చేస్తుంది వాళ్ళమ్మ. అందరూ ఏమనుకుంటారు అని శిశిర అనుకుని ఉంటే ఇప్పుడు నా బిడ్డ ఇలా నా కళ్ళ ముందు ఉండేదా? అస్సలు ఉండేది కాదు కదమ్మా. తన లైఫ్ కూడా వేరే విధంగా ఉండేది. అందుకే నాకు ఎవరేమనుకున్నా నో ప్రాబ్లం. నాకు శిశిర ఇంపార్టెంట్. నా లైఫ్ తను, నా పాప అని అన్నాడు. సత్యవేణి గారు వెళ్తున్న కొడుకుని చూస్తూ ఇక ఏమీ మాట్లాడలేక అలాగే నిలబడిపోయింది. శశాంక్ తన ఇంటి నుండి సరాసరి శిశిర దగ్గరికి వెళ్ళాడు. కారు దిగి తన బట్టలు ఉన్న ట్రాలీ తీసుకుని గేట్ తీసి లోపలికి వెళ్ళాడు. ఏం జరిగినా శిశిర దగ్గర నుండి వెళ్ళకూడదు అని గట్టిగా అనుకుని బెల్ ప్రెస్ చేశాడు. శాంతమ్మ గారు వచ్చి తలుపు తీశారు. చేతిలో బ్యాగ్తో ఉన్న శశాంక్ని కొంచెం ఆశ్చర్యంగా చూసి ఇకేమీ మాట్లాడకుండా లోపలికి రమ్మన్నట్టుగా పక్కకి జరిగారు. శిశిర పాపకి అన్నం తినిపిస్తోంది. శశాంక్ను చూడగానే శిశిర ముఖం కోపంతో మారిపోయింది. గ్రీష్మ తండ్రిని చూడగానే హాయ్ డాడీ అని అతని దగ్గరికి పరిగెత్తుకుని వచ్చింది. స్లో ప్రిన్సెస్, స్లో స్లో, పడిపోతావు అని పాపని ఎత్తుకున్నాడు. డాడీ ఆఫీస్కి వెళ్తారు అని మమ్మ చెప్పింది, వెళ్ళలేదా అని చాలా అంటే చాలా ముద్దుగా అడిగింది పాప. వెళ్ళాను తల్లి, నిన్ను చూడాలి అనిపించింది, వెంటనే వచ్చేసా అన్నాడు. రియల్లీ అని పాప కళ్ళని ఇంత పెద్దగా చేసుకుని సంతోషంగా అడిగింది వాళ్ళ నాన్నని. ఎస్ అని చెప్పాడు. ఓహ్ లవ్ యూ డాడీ అని శశాంక్ మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గపై ముద్దు పెట్టింది. శశాంక్ బుగ్గలకు పెరుగు మరకలు అయ్యాయి. గ్రీష్మ వచ్చి అన్నం తిను అని గట్టిగా పిలిచింది శిశిర. శశాంక్ పాపని ఎత్తుకొని శిశిర దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. పాపని ఒడిలో కూర్చోపెట్టుకొని ఇప్పుడు తిను ప్రిన్సెస్ అని అన్నాడు. ఆ అని నోరు తెరిచింది పాప. శిశిర ఇకేమీ మాట్లాడలేక సైలెంట్గా పాపకి తినిపించేసింది. తినటం అయ్యాక శశాంక్ పాపకి తన మూతినంతా క్లీన్ చేసేశాడు. శశాంక్ ఒడిలో సెటిల్ అయిపోయింది గ్రీష్మ. డాడీ అదేంటి అని అడిగింది ట్రాలీని చూపించి. నా డ్రెస్సెస్ తల్లి అని అన్నాడు. ఎందుకు ఇక్కడ ఉంటారా మీరు అని అడిగింది పాప. నా ప్రిన్సెస్ని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను, అందుకే ఇక్కడే ఉందామని వచ్చేశాను. ఉండనా మరి, లేదంటే వెళ్ళిపోనా అని అడిగాడు శశాంక్. వెళ్ళొద్దు డాడీ, నాతోనే ఉండు నువ్వు
అని పాప చెప్పింది. సరే నా బంగారం ఏది చెప్తే అది అన్నాడు శశాంక్. డాడీ అని చెప్పి పిలిచింది. అన్నాడు. నన్ను ఆచి తీసుకుని వెళ్తారా అని అడిగింది. తీసుకుని వెళ్తాను బేబీ అన్నాడు. మమ్మీని అని అడిగింది. అందరం వెళ్దాం అన్నాడు. హేయ్ అని అరిచింది సంతోషంగా. డాడీ డాడీ నీకొకటి తెలుసా, మా ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ డాడీ తీసుకుని వస్తారు స్కూల్కి, నన్ను మాత్రం ఎప్పుడు మమ్మీనే తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు మీరు తీసుకుని వెళ్తారా స్కూల్కి రోజు అని చాలా అంటే చాలా క్యూట్గా అడుగుతోంది పాప. ప్రామిస్ తప్పకుండా తీసుకుని వెళ్తానురా అని శశాంక్ పాప చెప్పిన మాటల్ని చాలా అంటే చాలా ఆప్యాయంగా ఓన్ చేసుకుని వింటున్నాడు, సమాధానం చెప్తున్నాడు. గ్రీష్మ రా కాసేపు నిద్రపోవాలి అని శిశిర పిలిచింది. ఉండు మమ్మీ, డాడీతో కొంచెంసేపు నేను మాట్లాడాలి, కొంచెం సేపు ఆగి వస్తాను అని చెప్పింది. ప్రిన్సెస్ గుడ్ గర్ల్ కదా, ఇప్పుడు వెళ్ళి కాసేపు పడుకోవాలి అని పాపని ఎత్తుకొని లేచాడు శశాంక్. నువ్వు బజ్జుని రూమ్ ఏది అని అడిగాడు. పాప చూపించిన గదిలోకి చనువుగా వెళ్ళాడు. శిశిరకి ఇదంతా చాలా చిరాకుగా ఉంది. అతన్ని చూస్తుంటే తనకి ఒళ్ళు మండిపోతుంది. తన ఇల్లు అన్నట్లు ఫ్రీగా తిరిగేస్తూ ఉన్నాడు. ఇంకా ఒళ్ళు మండుతోంది తనకి. కానీ ఏం చేయలేదు. తను లోపలే అలాగే కోపంతో ఉడికిపోతుంది. ఆంటీ ఏమనుకుంటారు అని లోపల కొంచెం ఫీల్ అవుతూ ఉంది. శాంతమ్మ గారి దగ్గరికి వెళ్ళింది. ఆంటీ, అతన్ని నేను వెళ్ళిపోమని చెప్తాను, మీరు కంగారు పడద్దు అని అన్నది చాలా అంటే చాలా మొహమాటంగా. శిశిరా, అతను ఉండటం నాకేం ఇబ్బంది కాదు, నువ్వు ప్రశాంతంగా ఉండు. ముందు మీ లైఫ్ గురించి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. నాకు చిన్న పని ఉంది, బయటికి వెళ్ళి వస్తాను, మీరిద్దరూ భోజనం చెయ్యండి అంటూ ఆమె వెళ్ళబోయింది. ఆంటీ మీరు తిని వెళ్ళండి అని శిశిర ఆమెని ఆపటానికి ప్రయత్నించింది. నేను నా ఫ్రెండ్ ఇంట్లో తింటాను, తను ఎప్పటి నుండో రమ్మని అంటోంది, సాయంత్రం వరకు అక్కడే ఉండి వస్తాను, నువ్వు ఆవేశపడకుండా మంచి నిర్ణయం తీసుకో తల్లి అని తన బ్యాగ్ తీసుకొని తను వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళాక తలుపు దగ్గరికి వేసింది శిశిర. హాల్లో ఉన్న బ్యాగ్ చూస్తే శిశిరకి కారం పూసినట్లు అనిపిస్తోంది. కోపంగా తన రూమ్కి వెళ్ళిపోయింది. గ్రీష్మ తండ్రిపై చేతిని వేసి నిద్రపోతూ ఉంది. శశాంక్ పాపను మురిపంగా చూస్తూ జోకొడుతూ ఉన్నాడు. తను పడుకునే ప్లేస్లో శశాంక్ పడుకోవటం కొంచెం కూడా నచ్చటం లేదు శిశిరకి. ఆమెకి శశాంక్ అని మెల్లగా పిలిచింది. ఆమె వైపు కళ్ళు ఎత్తి చూశాడు శశాంక్. నేను నీతో మాట్లాడాలి అని అక్కడి నుండి హాల్లోకి వెళ్ళిపోయింది శిశిర. శశాంక్ పాప చేతిని మెల్లగా తప్పించి పక్కనే ఉన్న చిన్న బ్లాంకెట్ పాపకి కప్పి చిన్నగా బయటికి వచ్చాడు, పాపని కదలకుండా. అతను రాగానే, ఇది ఏమి హోటలా లేదంటే ఆశ్రమమా, ఎవరు పడితే వాళ్ళు రావటానికి, ఇక మీరు ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అన్నది. శిశిర, నువ్వు నాతో రాను అన్నావు, అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు మనం ఇద్దరం భార్యాభర్తలం, కలిసి ఉండకుండా నువ్వో చోట నేనో చోట ఉంటే ఎలాగా అన్నాడు శశాంక్. మిస్టర్ శశాంక్, నా దృష్టిలో మీరు నా భర్త కాదు, నేను మీ భార్యని అస్సలు కాదు. ఇది జస్ట్ లోకం కోసం మాత్రమే, ఇంకా చెప్పాలి అంటే నా బిడ్డ కోసం మాత్రమే. అంతకు మించి ఏ బంధాలు నాకు వద్దు, మీరు అంటగట్టవద్దు కూడా. ఇప్పటి వరకు ఎలా ఉన్నానో ఇకపై కూడా అలాగే ఉంటాను, మీరు దయచేయండి అని చెప్పింది. ఓకే, ఇది గ్రీష్మ కోసం మాత్రమే అన్నావు కదా, పాప నాకు కూతురే, సో నేను తనని వదలను. నువ్వేం చేసినా నేను మిమ్మల్ని ఇద్దరినీ వదలను. అయితే నువ్వు నాతో రా, లేదంటే నేనే నీ దగ్గర ఉంటాను అని కొంచెం మంకుగా చెప్పాడు శశాంక్. చూడండి, ఇదేమీ నా ఇల్లు కాదు, ఆంటీ నాకు ఉండేందుకు ఇంత నీడిచ్చారు, మీరు అది చెడగొట్టద్దు, వెళ్ళిపోండి ఇక్కడి నుండి అన్నది శిశిర. సరే, ఈ ఇల్లు ఆంటీదైతే ఇక్కడ ఉండటం ఆవిడికి ఇబ్బంది అనుకుంటే నా ఇంటికి వెళ్దాం, వచ్చేసాయి అన్నాడు శశాంక్. ఏ బంధం లేని మీ ఇంటికి నేను అస్సలు రాను అన్నది. పోనీ అక్కడికి వద్దు అంటే నాకు వేరే చోట ఫ్లాట్ ఉంది, అక్కడికి వెళ్దాం అన్నాడు. నీకు చెప్తే అర్థం అవ్వదా, నాకు నీతో ఉండటం అస్సలు ఇష్టం ఉండదు, నాకు నచ్చటం లేదు కూడా, నిన్ను చూడటం అంటే చాలా చిరాకుగా ఉంది, అసలు ఇష్టం లేదు అంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు నా వైఫ్వి, నేను వదిలి వెళ్ళనంటే వెళ్ళను, ఇది ఫైనల్, డాక్టర్ అపాయింట్మెంట్ తీశాను, రేపు మార్నింగ్ 10కి అపాయింట్మెంట్ అని లోపలికి వెళ్ళిపోయాడు శశాంక్. బాధ కోపంతో శశాంక్ని ఏమి చేయాలో తెలియక అక్కడే తలపట్టుకుని కూర్చుంది శిశిర. శిశిర మాటలు బాధపడుతుంటే పాప పక్కన పడుకొని కళ్ళు మూసుకున్నాడు శశాంక్. సాయంత్రం శాంతమ్మ వచ్చి డైనింగ్ పై ఉన్న వాటిని చూసి ఇద్దరూ భోజనం చేయలేదు అని అనుకుంది. హాయ్ గైస్, ఈరోజు 34వ ఎపిసోడ్ భవానీ భవిస్ రాసిన ఓ మనసా దరిచేరనియ్యవా మరోసారి.
అనే ఈ ఎపిసోడ్ని విన్నారు కదా. రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి కలుద్దాం. మరొక మాట, మాయా డాటర్ ఆఫ్ అధర్మ అనే కొత్త సిరీస్ దీనిలో ఇస్తున్నాను రాధి కథాలేఖలో, తప్పకుండా చూడండి. అలాగే పంచతంత్ర కథలు మరియు శశాంక్ సిరీస్ని శశాంక్ మ్యూజిక్ మీ అండ్ యూ స్టూడియో యూట్యూబ్ ఛానల్లో ఉంది, అది కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఉంటాను, మళ్ళీ తిరిగి కలుద్దాం. బాయ్.